నమస్తే తెలుగు ప్రజలకు బాలచందర్తో బాత్కాని కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గం నుంచి ఒక రైతు తన ఆవేదాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈ ప్రభుత్వంలో చిత్రాన్నం లేదు, బిర్యానీ లేదు, పాసిపోయిన చేతులు లేకుండా పోయాయి ఈ యొక్క 100 రోజులలో అని తన ఆవేదాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అతను కుప్పం నియోజకవర్గంలోని ఒక రైతు. అతని పేరు శ్రీనివాసు. నమస్తే శ్రీనివాసులు గారు. నమస్తే సార్. ఎక్కడి నుండి మీరు? కుప్పం సార్, ఏం చిత్తూరు జిల్లా కుప్పం కాన్స్టిట్యూషన్. ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం సార్. ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? మేము ఇప్పుడు దగ్గరికి 22 సంవత్సరాలు, నాకు ఇప్పుడు 44 సంవత్సరాలు సార్. మేము పుట్టినప్పటి నుంచి కూడా మా తాత మా నాయన అంతా వ్యవసాయమే, మేము వ్యవసాయం చేస్తున్నాం సార్. ఎన్ని ఎకరాలు ఉంది మీకు దాదాపుగా? మాకు 4 ఎకరాలు ఉంది సార్. 4 ఎకరాలు ఉంది. ఏం వేస్తారు? తోట వేస్తారా, మన వరి ఏమైనా వేస్తారా? వరి లేదు సార్, వరి వేసేకి నీళ్లు లేదు. ఇంతకు ముందు సంవత్సరం వేసినాం వరి, ఏదో ఇంటికి అయ్యే మాత్రము. ఇప్పుడైతే ఈ కరెంట్ డిప్యుటేషన్ కదా, కరెంట్లు ప్లస్ వాటర్ డిప్యుటేషన్ ఉంది ఇక్కడ, అందుకే వరి వేయలేదు సార్. ఇప్పుడు టమాటా ఉంది ప్రస్తుతానికి. ఇంక మిరప నాడదాం, మిరప లేదా బంగాళదుంప నాడదామని ప్రయత్నిస్తా ఉన్నాం సార్. ఓకే. అక్కడ నీళ్ళు లేవా? ఉండే అక్కడ నీళ్లు ఇంతవరకు ఇప్పుడైతే పర్వాలేదు సార్. ఇప్పుడు 1000 అడుగులు లోతుండే బోర్లని బాగా ఎత్తా ఉన్నాయి. 300 400 ఉండే బోర్లని నిలిచిపోతా ఉన్నాయి సార్. నిలిచిపోతాయా? ఓకే ఓకే. మీ ప్రాంతంలో మళ్ళీ కరెంట్ ఉంటుందా సార్? ఇంతకు ముందు అయితే మాకు 9 అవర్లు పగటిపూట ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మన గౌరవ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 3 నెలల నుంచి కరెంట్ అయితే పగలు 5 అవర్లు ఇస్తా ఉన్నారు సార్. 5 గంటల సేపు ఇస్తా ఉన్నారు. రాత్రిలో 2 అవర్లు ఇస్తారు. అది ఎప్పుడు ఇస్తారో, ఎప్పుడు ఒక రోజు ఇస్తారు, ఒక రోజు ఇచ్చేయాలి సార్ ఇవ్వరు. ఈ కుప్పం నియోజకవర్గంలో రోజుకు ఎన్ని గంటల కరెంట్ వస్తుంది? ఇప్పుడు ప్రజెంట్ 7 గంటల సేపు కరెంట్ ఇస్తా ఉన్నారు సార్ మాకి. అది పగటి పూట 5 గంటల సేపు పగటి పూట ఇస్తారు. రాత్రిలో 2 గంటల సేపు ఇస్తారు. అది ఒక రోజు ఇస్తారు, ఒక రోజు ఇవ్వరు సార్. ఓకే. చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో అవును సార్, ఎన్ని గంటల కరెంట్ ఇస్తామని మీకు హామీ ఇచ్చిండు? 9 గంటల ఉచిత విద్యుత్, నాణ్యమైన ఉచిత విద్యుత్ 9 గంటలు సేపు ఇస్తామని హామీ ఇచ్చినారు సార్. ప్రస్తుతం ఎన్ని గంటలు ఇస్తుండు? ఇప్పుడు ప్రస్తుతం మాకు 5 అవర్లే వస్తాం సార్. అయితే మళ్ళా పగటి ఓకే చెప్పండి. అది పగటి పూటే ఇస్తాం, 9 అవర్లు అన్నారు సార్. ఎందుకంటే రైతులు రాత్రి పూట పొలాల కాడికి గన వెళ్తే పాములు ప్లస్ ఎన్నో కరెంటు సమస్యలు గన ఉంటాయి కదా, దాంట్లో వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉంది సార్ ఒక్కొక్కసారి. దానికి పగటి పూటే 9 అవర్లు మేము కరెంట్ ఇస్తామని మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినారు సార్. అమలు చేస్తుండా? లేదు సార్, కాలేదు. మళ్ళీ ఎట్లా? 5 అవర్లే ఇస్తా, ప్రస్తుతానికి అయితే 5 అవర్లే ఇస్తా ఉన్నారు. మీరు 5 గంటల కరెంట్ ఇస్తే మీకు సరిపోతుందా? ఎక్కడ సార్ సరిపోతుంది? ఇప్పుడు 2023 సంవత్సరంలో మేము ఈ 10వ నెలలో 8 ఎకరాల పొలం మేము సాగు చేస్తా ఉంటాం సార్. ఇప్పుడు 2 ఎకరాలు కూడా పొలం సాగు చేసేదానికి కరెంటు సహకరిస్తా ఉండేది సార్. ఇస్తురంట కదా 9 గంటల కరెంటు. ఎక్కడ సార్? రమ్మని సార్, చూసుకోండి మనం. లేదు వాళ్ళు కానీ, లేదు వాళ్ళ ఇప్పుడు మా రైతులు ఉన్నారు కదా సార్, ఇంకా వేరే వాళ్ళని కూడా అడిగి చూడండి మీరు. మీలాంటి రైతులే చెప్తురా మాట? లేదు సార్, మాకేమన్నా చంద్రబాబు నాయుడు ఏమన్నా విరోధా, లేకపోతే మేము ఆయనకి విరోధా, లేదో మా ప్రభుత్వం మీద ఏమన్నా వ్యతిరేకమా? మాకు అట్లంతా ఏం లేదు సార్. మాకు ఇస్తా ఉండేది మేము ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాము. 7 గంటల సేమ్ ఇస్తారు, ఒక్కొక్క రోజు 7 గంటల సేమ్ ఇస్తారు, ఒక్కొక్క రోజు అయితే 5 అవర్లే ఇస్తారు. ఓకే. వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఎన్ని గంటల కరెంట్ వచ్చింది? 9 గంటల సేమ్. అది పగటి పూటే 9 గంటల సేమ్ కంటిన్యూగా ఇచ్చేవాళ్ళు సార్. 9 గంటలు కరెంట్? 9 గంటలు ఖచ్చితంగా. మాకు 8 గంటలకు వస్తే పొద్దున 8 గంటలకు వస్తుందా? ఒక తెల్లారి 6 గంటలకు వస్తే 3 గంటలకు పోయేది సార్. ఓకే. 8, 6, 7, 9 వరకు వచ్చేదా? 9 వరకు వచ్చేది సార్ అప్పుడు. ఇప్పుడు 6 గంటలకు వచ్చిందంటే ఇప్పుడు 6 గంటలకు రాదు సార్. మాకు ఇప్పుడు 6 గంటలకు వస్తే 1 గంటకి వెళ్ళిపోతుంది సార్.
8 గంటలకు వచ్చిందంటే ఉమ్. 3కి వెళ్ళిపోతుంది. 3కి వెళ్ళిపోతుంది. అవును సార్. మా దీని గురించి తిరిగా రాత్రిలో 2 అవర్లు ఇస్తామంటారు సార్. ఒక్కొక్క రోజు ఇస్తారు, ఆ, ఒక్కొక్క రోజు 2 అవర్లు ఇవ్వరు సార్. రాత్రిలో ఎవరు చూసేది కదా, ఉమ్, కాసుకునే ఉంటారు సార్. ఒక రోజు ఏమో అయితే మేలుకో ఉండొచ్చును. ఉమ్, ఉమ్. అది ఎప్పుడు ఇస్తారో, 12కి ఇస్తారో, 2 గంటలకు ఇస్తారో, అది ఎవరికి తెలియదు సార్. ఎవరు చూసేది కూడా లేదు సార్. ఆ 2 అవర్లు అయితే మేము వాడుకోము సార్. ఓకే. అవును సార్. ఇప్పుడు ఈ టీడీపీ నాయకులు బాగానే చెప్తారు కదా మళ్ళా ఆ విషయంలో. అవును సార్. ఇప్పుడు 100 రోజులు మాది ప్రభుత్వం బాగుంది, మాది మంచి ప్రభుత్వం అని ఇండ్ల మీద స్టిక్కర్లు కూడా మెత్తిస్తా ఉన్నారు సార్. ఏమని స్టిక్కర్లు పెడుతురు అలా? ఏముంది స్టిక్కర్లో? ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం అని స్టిక్కర్లు మెత్తిస్తా ఉన్నారు సార్. ఓకే, మంచి ప్రభుత్వం అంటే మంచి ప్రభుత్వం. అవును సార్, మంచి ప్రభుత్వం అని వాళ్ళ నాయకులు మంచి ప్రభుత్వం అనుకునేస్తే సరిపోతుందా? ప్రజలు, రైతులు, విద్యార్థులు అందరూ కూడా మంచి ప్రభుత్వం అనాలి కదా సార్. ఉమ్, ఉమ్, ఇప్పుడు నా బిడ్డని నేను మంచోడు అంటే అవుతుందా? పరావోళ్ళు నా బిడ్డని మంచోడు అంటే అది గొప్ప. ఉమ్, నేను నా బిడ్డ మంచోడు అని నేను అనుకునిస్తే సరిపోతుందా సార్? ఉమ్. మంచి ప్రభుత్వమో అది బాగలేని ప్రభుత్వమో ప్రజలు నిర్ణయిస్తారు. ప్లస్ అది ఇంకా కొన్ని రోజులు తెలుస్తుంది. దానికి ఇప్పుడే స్టిక్కర్లు ఎత్తుకొచ్చి మంచి ప్రభుత్వం ఇది అనేసి ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని స్టిక్కర్లు అంటిస్తా ఉన్నారు. ఓకే, మీ దృష్టిలో మంచి ప్రభుత్వం అంటే ఏంది? మాకు 9 ఊర్లు ఉచిత విద్యుత్తు, అది నిరంతరాయంగా పగటిపూట ఇచ్చినప్పుడు మా రైతులుగా ఆ, మంచి ప్రభుత్వం అని మేము మెచ్చుకుంటాం సార్. ఓకే. ఒకటి, ఇప్పుడు వర్షాలు కూడా తగ్గిందయ్యి. ఈ అంద్రనివా కాలువ అయితే గత ప్రభుత్వంలోనే పూర్తి చేసినారు సార్. ఆ, కుప్పానికి కూడా నీళ్లు వదిలినారు. ఎవరు? గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. కుప్పానికి కూడా నీళ్లు వదిలినారు సార్. అప్పుడు అప్పుడు నీళ్లు, ప్రాజెక్టులో నీళ్లు లేదు అని ఆపేసినారు. ఇప్పుడు అక్కడ ప్రాజెక్టులన్నీ నిండి సముద్రంలోకి వేస్ట్ గా పోతున్నాయి. ఆ నీళ్ళని ఇక్కడ కన్నా వదిలితే మాకు ఇంకా బాగుంటుంది అని కూడా మేము కోరుకుంటున్నాం సార్ కుప్పానికి. అవును సార్. ఎందరో ఇప్పుడు 300 అడుగులు, 500 అడుగులు, 700 అడుగులు ఉండే బోర్లన్నీ నిలిచిపోతా ఉన్నాయి. ఈ 1000, 1200, 300 ఉండే లోతుండే బోర్లు ఎత్తా ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ అంద్రనివా కాలువ గన నీళ్లు గన వదిలితే ఆ 300 అడుగులు ఉండే బోర్లు కూడా నీళ్లు బాగెత్తాయి. అప్పుడు మేము మంచి ప్రభుత్వం అని మేము కూడా మెచ్చుకుంటాం. ఓకే. మీరు టీడీపీకి వేసి ఎట్లా గెలిపించారు మళ్ళా? ఏదో సీనియర్ నాయకుడు, మేము రాజధానికి వెళ్తాము. ఇంకొకటి మేము ఈ సూపర్ 6 అంటే సూపర్ 6 అంటే సూపర్ 6 అంటే ఇంట్లో ఎందరుకుంటే అందరికి అమ్మఒడి ఇస్తాము. అదే తల్లికి వందనము. తల్లికి వందనం. అవును సార్. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము తల్లికి వందనం ఇస్తాము. రైతులకు వచ్చి 20,000 రూపాయలు డబ్బులు వేస్తాము. 3 గ్యాసులు సిలిండర్లు ఇస్తాము. 3 సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీగా ఇస్తాము. పోతే మహిళలకి ఉచిత బస్సు ఇస్తాము. ఎక్కే ఎక్కడికన్నా పోవచ్చు. మగవాళ్ళకి మీరు భోజనం కూడా వేయొద్దన్నా, మీరు ఎక్కడన్నా పోండా, మీరు ఫ్రీగా పోండా, మీరు ఫ్రీగా వెళ్ళండా అనేసి మా లేడీస్ కంతా ఫ్రీగా ఇస్తాము. బస్సుల్లో పోవచ్చును. అదే విధంగా నెల 1,500 రూపాయలు ప్రతి మహిళకి, ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి మహిళలకి ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు నెల వేస్తాము అని చెప్పి హామీలు ఇస్తే మా వాళ్ళు ఇంకెట్లయినా అంతా పేద బిక్కి ఉంటారు కదా సార్, వాళ్ళందరూ నమ్మి ఓట్లు వేసినాం సార్. మళ్ళా అన్ని ఇచ్చిన కానీ వ్యవసాయం ఎందుకు చెప్పు? వ్యవసాయం సార్, మాకు వ్యవసాయం ఎన్ని ఇచ్చినాక వ్యవసాయము అన్న క్యాంటీన్లు పెట్టిన దాంట్లో తినేసి కొనుక్కోవచ్చును. అంతే. మళ్ళా తినడానికి అన్న కాండలు ఇస్తుండు, అన్ని పథకాలు ఇస్తుండు, నెల జీతం లేక. ఇక ఈ కష్టం ఎందుకు, వ్యవసాయం ఎందుకు, జాబ్ ఎందుకు, గవర్నమెంట్ జాబ్. ప్రతి ఒక్కరికి నిరుద్యోగ భృతి, అది గవర్నమెంట్ జాబులు, క్యాలెండర్లు ఏదేదో చెప్పినారు సార్. ఉన్ని అవంతా మాకు ఇప్పుడు అవసరం లేదు. మేము రైతులుగా మాట్లాడతాము. మాకు కావాల్సినది 2 సార్. వాళ్ళు అవి ఇస్తారో ఇచ్చేదో అది వాళ్ళ పనితనాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ అన్ని ఇస్తే వాళ్ళకే చేస్తారు. ఎవరు బాగా ఇచ్చేస్తారో, వాళ్ళు చెప్పినవన్నీ ఎవరు చేస్తారో వాళ్ళని చూసుకుంటారు. కానీ ఇప్పుడు మాకు రైతులుగా మాకు కావాల్సినది 9 గంటలు ఉచిత విద్యుత్తు, 9 గంటలు నిరంతరాయంగా మాకు కావాలా.
ఈ అందరినీ కాలంలో నీళ్లు వదలాలి సార్ మాకు ముఖ్యంగా. అయితే 9 గంటల కరెంటే కావాలి సార్. నేను రైతుగా కోరుకుంటా ఉండేది. 9 గంటల విద్యుత్ ప్లస్ అందరినీ కాలంలో నీళ్లు వదలాల. నేను రైతుగా కోరుకుంటా ఉండేది సార్. ఎందుకంటే ఆ కష్టము, రైతుల కష్టాలు ఎట్లో నాకు తెలుసు కాబట్టి నేను రైతుగా కోరుకుంటా ఉండేది. పథకాలు ఇచ్చేది ఏంటి, అది వాళ్ళ ఇష్టం సార్. ఇంతవరకు ఒక్క 1000 రూపాయలు పెన్షన్ పెంచినారు. జగన్మోహన్ రెడ్డి గారు 3500 ఇచ్చినారు. 3000 రూపాయలు ఏమో ఇచ్చినారు. మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు దాని 1000 రూపాయలు పెంచుకుంటూ 4000 ఇస్తాను సార్. అది ఒక్కటే వచ్చింది సార్, ఇంకేమీ రాలేదు సార్. మాకైతే కుప్పంకైతే సపరేట్ మేనిఫెస్టో కూడా పెట్టినారు సార్. ఏమనుంది? ఈ ప్రతి ఇంటికి ఆవులు షెడ్లు ఇస్తాము, మేము కురుబు కులస్తులము, మీకు గొర్రెలు ఇస్తాము, పోతే ప్రతి ఇంటికి ఆవులు షెడ్లు ఇస్తాము, గొర్రెలు ఇస్తాము, ఆవులు కూడా కొనిస్తాము అని మాకి కుప్పానికే సపరేట్ గా మేనిఫెస్టో కూడా పెట్టినారు సార్. మరి ఇచ్చిండా? లేదు సార్, ఇంతవరకు అయితే లేదు. ఆ ఊసే లేదు. ఈ 100 రోజులు అయింది కదా, వెయిట్ చేస్తున్నారు. మా కుప్పం ప్రజలు కూడా వెయిట్ చేస్తా ఉన్నారు సార్. ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు? చూడాలా, 2 రోజులు వెయిట్ చేయాలండి. ఇంకా 4 సంవత్సరాల 9 నెలలు వెయిట్ చేస్తేనే 8 నెలలు వెయిట్ చేస్తేనే కదా. వెయిట్ చేస్తానే ఉంటాము, ఇంకేం చేసే కోసం సార్ మేము. రోజులు గడిచేమో కానీ మళ్ళీ పథకాలు వస్తాయంటావా? ఆశ ఉందా? ఏదో సార్, ఆశ ఉందో లేదో అది ఇంకా ఒక 2 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది సార్. ఓకే, మీకు కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అవును సార్, ఎమ్మెల్యేగా మాకు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కూడా ఆయనే సార్. అతని మీద మీకు నమ్మకం ఉందా? ఇవి అమలు చేస్తారని నమ్మకం ఉంది. వేసినారు సార్ ఓట్లు. నమ్మకం లేకపోతే ఓట్లు వేస్తారా? ఇంతకు ముందు 30,000 మెజార్టీ వచ్చింది, ఈసారి ఇంకా 10,000 జాస్తి 40,000 మెజార్టీ వచ్చింది. నమ్మకం ఉండే కదా వేసినారు ప్రజలు. కానీ ఆయన ఆ నమ్మకం నిలబెట్టుకుంటే, ఇప్పుడు చెప్పినవన్నీ వాగ్దానాలన్నీ నెరవేర్చి ఆ నమ్మకం నిలబెట్టుకుంటే ఆయన కొడుకు కూడా ఫ్యూచర్ ఉంటుంది. లేదంటే ప్రజలేమంత అమాయకులా సార్? ప్రజలేం తెలికలు అమాయకులు ఏం కాదు. ముఖ్యంగా మా రైతులు అంత అమాయకులు కాదు సార్. రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్ 2002లో ఇస్తే మళ్ళీ 2006లో ఆయనే మళ్ళీ సీఎం చేసినాం సార్. మళ్ళీ ఎందుకు భరత్ ఓడిపోయిండు? భరతే కదా వైఎస్ఆర్సీపీ. అవును సార్. ఎందుకు ఓడగొట్టి 2 సార్లు? అవును సార్, సూపర్ 6 మహిమనే సార్. అంతేనా? అంతే. ఈయన ప్రజెంట్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మేము పెట్టిండే కొనసాగిస్తాము అన్నారు. కొనసాగిస్తుందా? అన్ని సూపర్ 6 లో అన్ని ఉచితంగానే ఇస్తాను, ఇంకా ఎక్కువ ఇస్తాను అన్నాడు. మా ప్రజలు ఏమంటే ఎవరు ఎక్కువ పెడతారో ఎవరు ఇస్తారో అనేది వాళ్ళకి ఇస్తే వాళ్ళని చూస్తారే కానీ, నేను ముందు అన్నం పెట్టినాను. అదే అన్నం కరోనా టైంలో కూడా మీకు పొస్తు లేకుండా అన్నం పెట్టినాను, ఇప్పుడు కూడా మీకు అన్నం పెడతాను అంటే లేదు, మా కాడ పక్కలో బిర్యానీ చేస్తారు, బిర్యానీ చూసినారు సార్. బిర్యానీ పెడుతున్నా? ఇప్పుడు బిర్యానీ పోయింది, నేను చిత్రాన్నము పోయింది, పాచిపెండే స్థితి కూడా లేకుండా ఉంది సార్ 9 గంటలు మాకు 100 రోజుల్లో. ఇక్కడ కూడా పోయింది. హ్యాపీగా ఉన్నారా మళ్ళా అన్ని పోతే? ఇంకా మాకి అలవాటు పడిపోయినాం సార్. మాకు అంతా పేదోళ్ళంతా అలవాటు పడి అన్నిటికీ అలవాటు పడి మేము ఇంక బతుకుతూ ఉంటాం సార్. ఇంకా హ్యాపీగా ఉంటారంటే ఏం చెప్పాలి మీకే? ఇప్పుడు అది హ్యాపీగా ఉన్నారా లేదని 5 సంవత్సరాల తెలుస్తుంది. ఇప్పుడైతే మీరు హ్యాపీగా లేరు, ఇప్పుడైతే సంతోషంగా లేరు అంటున్నారు మీరు మొత్తానికి. అవును సార్. ఓకే.